అమెరికా ఏమనుకుంటుందంటే తన ట్రేడ్ డెఫిసిట్ దాన్ని పూడ్చుకుందాం అనుకుంటుంది. స్వల్పకాలికంగా అమెరికాకు నష్టం జరిగినా దీర్ఘకాలికంగా అమెరికా ఇంట్రెస్ట్ అమెరికా చూస్తుంది. అయితే డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ అఫీషియల్స్ ఏం చెప్తున్నారంటే ఈ టారిఫ్స్ వల్ల దాదాపు $600 బిలియన్ వాణిజ్య లోటు ఏదైతే ఉందో $1.1 ట్రిలియన్ వాణిజ్య లోటులో దాదాపు ఈ సంవత్సరం $600 బిలియన్ తిరిగి వచ్చేస్తా అంటున్నారు. అయితే ఈ రోజున మనం చూస్తే కనుక S&P 500 కానీ డౌ జోన్స్ కానీ నాస్డాక్ కానీ ఇవన్నీ కూడా దాదాపు $6 ట్రిలియన్ కోల్పోయాయి అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్స్ చాలా వరకు కోల్పోయాయి, క్రాష్ అవుతున్నాయి. ఆ జపనీస్ నిక్కీ కావచ్చు, రకరకాల స్టాక్ మార్కెట్స్ కావచ్చు. ఉదాహరణకి మన సెన్సెక్స్ లో కూడా దాదాపు 20 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ తగ్గిందనమాట. ముఖ్యంగా జేపీ మార్గన్ సంస్థ అమెరికాలో 60% పాసిబిలిటీ ఉంది రెసిషన్ రావడానికి, 60% అవకాశం ఉంది అమెరికాలో మాంద్యం రావడానికి అని చెప్తుంది. అదేవిధంగా అమెరికాలో నిరుద్యోగం 5.3% ఉండే అవకాశం ఉందని చెప్తుంది. దాంతోపాటు గోల్డ్మెన్ సాచ్ కంపెనీ వాళ్ళు రెసిషన్ దాదాపు 45% వచ్చే అవకాశం ఉంది, అంటే 45% అవకాశం ఉంది అమెరికాలో ఈ సంవత్సరం రెసిషన్ మాంద్యం రావడానికి. దాంతోపాటు అమెరికాలో గ్రోత్ రేట్స్ బాగా తగ్గిపోతాయంట, ఈ సంవత్సరం జీడిపి బాగా తగ్గుతుంది. ఇవన్నీ పక్కన పెడితే అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ కూడా జెర్మీ పావెల్ ఎవరైతే ఉన్నారో అమెరికాలో త్వరలో ఇన్ఫ్లేషన్ వస్తుంది, అదేవిధంగా జీడిపి గ్రోత్ అమెరికాలో తగ్గిపోతుందని చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే కనుక అమెరికాలో ధరలు బాగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా అమెరికా కన్సూమర్ బేస్డ్ ఎకానమీ కాబట్టి అమెరికాలో 15 to 20% వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయి. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కూడా పడే అవకాశం కనిపిస్తుంది.